కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్న దానికి నేను ఈ వీడియోలో అయితే ఒక విషయం చెప్పబోతున్నానండి. ముందుగా ప్రవీణ్ పగడాల గారికి మరణానికి మనం అయితే కాసేపు శ్రద్ధాంజలి ఘటిద్దాం. అయితే ముందుగా విషయం చూసుకుంటే గనక ప్రవీణ్ పగడాల గారు మొన్న రాజమండ్రిలో వచ్చి బైక్ యాక్సిడెంట్ అయి చనిపోయారు. అయితే దీన్ని క్రైస్తవ సమాజం మొత్తం కూడా కుట్రపూర్వకంగా మన ప్రవీణ్ పగడాల గారిని చంపారు అని చెప్పి వాళ్ళు ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. దీనిపై చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతుంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అనే విధంగా ఒక పాస్టర్, అతని పేరు అజయ్ బాబు అనే ఒక పాస్టర్ దీనిపై అనుచిత వ్యాఖ్యలు అయితే చేశాడండి. అతను ఏమంటున్నాడంటే అది యాక్సిడెంట్ కాదు, దీన్ని కావాలని రాధా మనోహర్ దాస్ కరుణాకర్ హిందూ సంఘాలు చేయించాయి. ప్రవీణ్ పగడాల గారిని కూడా నన్ను కూడా లేపేస్తారంటున్నారు. మరే నెక్స్ట్ నువ్వేరా అన్నారని చెప్తున్నాడు. అయితే దీనిపై నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను క్లారిటీగా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని చంపేసినంత మాత్రాన హిందూ సమాజానికి ఏమీ ఒక రూపాయి కూడా ఉపయోగం లేదండి. అండ్ ఇంకొక ఈ బిచ్చగాడిని కోసం చూసుకుంటే కనుక ఈ బిచ్చగాడు ఎలాంటి వాడంటే మణిపూర్ అల్లర్లో జరిగిన తర్వాత క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఇతన్ని వెలివేసాయి ఈ బిచ్చగాడిని. ఏదంటే నేను క్రైస్తవులను ఉద్ధరించుతాను, అక్కడికి వెళ్ళి మణిపూర్లో వెళ్ళి మన క్రైస్తవుల తరఫున పోరాటాలు చేస్తాను, అవన్నీ చేయని చెప్పి అక్కడ క్రైస్తవుల దగ్గర నుంచి 100 కోట్లు దండుకొని ప్రజలకు చివరికి ఏమీ చేయకుండా ఈయన ఇంట్లోనే ఇతను ఉండి చేస్తే ఇతను చీ అని చెప్పి ఈ అజయ్ బాబుని చీ అని క్రైస్తవ సమాజం వెలివేసేస్తే మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఏం దొరుకుద్దా అని చెప్పి వెతుక్కుంటున్న ఈ బిచ్చగాడికి మన ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అయితే వీడికి ఒక వరణ దొరికిందండి. అయితే నేను ఇప్పుడు ఎందుకు ఎంతలా హార్ష్గా మాట్లాడుతుంటే అని ఈ కొత్త బిచ్చగాడు ఏ రకంగా మాట్లాడుతున్నానంటే ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక హిందూ సంఘాలు హిందువులే ఉన్నారు అనే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. పని లేనోడు ఒకడైతే పనికి మాలినోడు ఒకడని ఈ పని లేనోడికి చాలామంది న్యూస్ ఛానల్స్కి పని లేవు. అలా పని లేని వాళ్ళందరూ కూడా పనికి మాలిన అందరినీ తీసుకువెళ్ళిపోయి డిబేట్లు చేస్తున్నారండి. వాళ్ళ స్టూడియో తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అలా పనికి మాలిన వాడిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఉంటాడు. ఎందుకంటే ఇతను చెప్పేదంతా 90% సుల్లే. ఏమని అంటాడంటే కాసేపు రాటుతో బద్దలు కొట్టాడు, కాసేపు బొట్టలతో నరికాడు అంటాడు. ఇలాగ నోటికి వచ్చిన అన్ని రకాల అబద్ధాలు చెప్పి క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టించడం కాకుండా భారతదేశంలో అశాంతిని నెలకొల్పాలని చెప్పి చూసే విదేశీ శక్తులతో చేతులు కలిపాడేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. దీనిపై కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తొందరగా ఒక మంచి నిర్ణయం తీసుకొని అతనిపై నిఘా పెట్టి భారతదేశ వ్యతిరేక కథనాలు ఏమైనా చేస్తున్నాడేమో అని చెప్పి చూసి అతన్ని తగిన చర్యలు తీసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. భారతదేశ ప్రభుత్వాన్ని అండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇటువంటి వారి వల్ల దేశాల అశాంతి అభద్రత భావం కూడా నెలకొంటాయి. దేశవ్యాప్తంగా కూడా మనం చూసుకోవచ్చు. ఇతర దేశాల్లో ఏదైతే జరుగుతుందో మన భారతదేశం ఇంకా మనం అదృష్టవంతులం కాబట్టి మన దేశంలో అటువంటి ఏమీ జరగట్లేదు. మన దేశంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగాలని చెప్పి విదేశీ శక్తులు వీళ్ళకి ఏమైనా ఫండింగ్ ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయేమో నాకైతే తెలియదు. కానీ నిఘా సంస్థలు మాత్రం ఇతనిపై నిఘా ఉంచి మన దేశ భద్రతకు ఇది ఒక పెనుముప్పుగా కాకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకు జై.